ఇప్పుడు వరకు మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి తెలుసుకున్నాం. అలాగే ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్ తెలుసుకున్నాం. మూడో అంశం నిపుణ్ భారత్. నిపుణ్ భారత్ అనేది ఫస్ట్ నిపుణ్ భారత్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఇది దీని యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఈ మిషన్ ఇది నిపుణ్ భారత్ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం. నిపుణ్ భారత్ అనేది ఒక మిషన్. దీన్ని జూలై 5వ తారీఖు 2021 దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ లక్ష్యంతో దీన్ని ప్రారంభించారంటే అభ్యసన స్థాయిని, అంటే 3వ తరగతి చదువు పూర్తి చేసే నాటికి ప్రతి విద్యార్థి కూడా తను చదువుతున్న దానిని తన సొంత పదాల్లో తన భావంతో వ్యక్తీకరించగలగాలి, అంటే అర్థవంతంగా చదవగలగాలి, అర్థం చేసుకుంటూ చదవగలగాలి. అలాగే మినిమం న్యూమరసీ, అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ న్యూమరసీ లెవెల్స్ ని పిల్లలు చెప్పగలగాలి, చేయగలగాలి. ఇది ప్రధాన ఆబ్జెక్ట్ గోల్ తోటి ఈ నిపుణ్ భారత్ మిషన్ పనిచేయడం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా 3 డెవలప్మెంటల్ గోల్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కరిక్యులర్ గోల్స్ ఇచ్చారు, అలాగే కాంపిటెన్సీస్ ఇచ్చారు, నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇచ్చారు. ఈ ప్రతి ఏరియాలోను, అంటే ఈ 3 డెవలప్మెంటల్ ఏరియాస్ లో ఫస్ట్ డెవలప్మెంట్ ఏరియా ఏంటంటే మెయింటైన్ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. మెయింటైన్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. టు మెయింటైన్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, టు బికమ్ effective communicators and involve learners with immediate environment. These are the three developmental goals. First one, to maintain good health and well-being. 2, to become effective communicators. 3, involve learners with immediate environment. ఈ 3 డెవలప్మెంటల్ గోల్స్ ఇవ్వడం జరిగింది. హెల్త్ అండ్ వెల్బీయింగ్, పిల్లలు ఆరోగ్యంగా, ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి, సోషల్ డెవలప్మెంట్ ఉండాలి, ఇమోషనల్ డెవలప్మెంట్ ఉండాలి. ఇఫెక్టివ్ కమ్యూనికేటర్స్ అంటే చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. ఏ విషయం గురించి అయినా ఎవరితోనైనా మాట్లాడడం విద్యార్థికి చిన్నతనం నుంచి అలవాటు చేయాలని. 3, ఇన్వాల్వ్ లెర్నర్స్. ఇన్వాల్వ్ లెర్నింగ్ ఎప్పుడు వస్తుంది? తన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని గమనించగలగాలి, దాని గురించి చెప్పగలగాలి, వాటిని న్యూమరికల్ లో కూడా అప్లికేషన్ వాటిని తన యొక్క నిజ జీవితంలో ఎలా చేయగలడు అనే విషయాలని చిన్నతనం నుంచి పిల్లలకి అలవాటు చేయడం అనేది ఈ యొక్క డెవలప్మెంటల్ గోల్స్ లో వివరించడం జరిగింది. ప్రతి డెవలప్మెంటల్ గోల్ కి కూడా బ్రాడ్ గా కరికులర్ గోల్ ఇచ్చారు. అలాగే ఏ కాంపిటెన్సీస్ ఏ రకంగా ఉండాలి, వాళ్ళు ఏ రకమైన సామర్థ్యాలను పొందగలుగుతారు, ఆ సామర్థ్యాలను ఏ విధంగా మనం ఎల్ఓసి లెర్నింగ్ అవుట్కమ్ గా, అంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని మనం ఎలా ఇవాల్యుయేట్ చేయొచ్చు అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ నిపుణ్ భారత్ గోల్స్ లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దీని యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్ ఏంటంటే 2026, 27 నాటికి 3వ తరగతి చదువుతున్న విద్యార్థి అందరం మరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 3వ తరగతి పూర్తి చేసే నాటికి ప్రతి విద్యార్థి కూడా ఏ అంశాన్ని ఇచ్చినా తరువుగా చదవగలిగి తను చదివిన దానిని తన సొంత మాటల్లో వ్యక్తీకరించగలగడం అనేది మనం నేర్పించాలి అనేది ఈ యొక్క నిపుణ్ భారత్ మిషన్ యొక్క ప్రధాన గోల్, ఆబ్జెక్టివ్, లక్ష్యం.